హాయ్ ఫ్రెండ్స్, నేను మటన్ కర్రీ, చికెన్ ఫ్రై ఒకేసారి చేశాను ఫ్రెండ్స్. ఇదైతే వీడియో పెడుతున్నాను చూడండి. ముందుగా నేను పసుపు, కారం 2 స్పూన్లు అండి, పసుపు 1 స్పూన్ అండి, తర్వాత అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 కర్రీ ఒకేసారి కలుపుకుంటున్నానండి. కలుపుకొని మినిమం ఒక ½ అన్ అవర్ మన పక్కన పెట్టుకోవాలండి. చాలా క్లాసిక్గా అసలు చాలా సూపర్గా ఉంటుంది. మందులోకైతే ఆ బాటిల్ ఈజీగా తాగేస్తారండి. సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పెరుగు కూడా అండి, పెరుగు కూడా మీద సరిపోను. నేనైతే ఇది కిలో అది కిలో అండి, 2 కిలో పెట్టుకొని చేస్తున్నాను. పెరుగు కూడా కలిపాను, పక్కన పెట్టుకున్నాండి, ½ అన్ అవర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 50 గ్రాముల ఆయిల్, ఒక 5 పచ్చిమిర్చి చీల్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ ఒక 3 ఉల్లిపాయల వరకు కలుపుకొని వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఫ్రై పెడుతున్నానండి. ఒక 5 మినిట్స్ వేగాలండి, బాగా గోధుమ కలర్ వచ్చేదాకా వేగాలి ఆనియన్స్. తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ కూడా ఇప్పుడు వేస్తున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ హై స్పీడ్లో కలుపుకొని తర్వాత అండి ఒక 10 జీడిపప్పులు వేసానండి, ఎందుకంటే లుకింగ్ సూపర్ వస్తుంది. తర్వాత ఒక 2 టమాటాలు అండి, మీడియం సైజు గ్రేవ్ అండి. తర్వాత ఇది జీడిపప్పు అండి, జీడిపప్పు పేస్ట్ వేస్తే క్వాలిటీ సూపర్గా వస్తుంది. కరివేపాకు కూడా వేసుకున్నాను. అది కలుపుకొని, అంటే వీడియో తక్కువగా రావాలని నేను మీకు తొందరగా చూపిస్తుంది. 5 మినిట్స్ ఆగి అన్నీ వేగిన తర్వాత వేస్తున్నాను. ఇదైతే ధనియాల పొడి అండి, ఇదైతే మంజీలకర్ర పౌడర్ వేస్తే నీసు వాసన రాకుండా సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రై బాగుంటుంది. చూడండి ఎంత క్లాసిక్గా వస్తుందో ఫ్రై. ఇదైతే గరం మసాలా అండి, యాలకులు, లవంగాలు వేసి కలిపిన, లాస్ట్లో కొత్తిమీర వేసాను.